ఇది బిఆర్ నాయుడు పై పగ, లేకపోతే టీటీడీ బోర్డు పైన పగ, అసలు ఏకంగా పుణ్యక్షేత్రం పైనే పగబట్టాడు. ఓకే. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన దిగిపోయి ఇప్పటికి 20 నెలల్లో ఏమవుతారు. ఇప్పుడు ఈయన ఎవరు, బిఆర్ నాయుడు ఇవాళ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యి ఒక మరి 15 నెలల్లో ఎంత అయింది. అంటే ఇప్పుడు ఈ 400 రోజుల్లో 400 కుట్రలు, రోజుకో కుట్ర, రోజుకో ప్రెస్ మీట్. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఉందా? బిఆర్ నాయుడు ఎక్కిన దగ్గర నుంచి నువ్వు తీసుకుంటే, అరే చివరికి ఇక బూతులు దీంట్లో దిగజారిపోయారా ఈ వీడియోల్లోకి, ఈ డీప్ ఫేక్ వీడియోల్లోకి. మార్ఫింగ్ ఏఐతో నువ్వు డీప్ ఫేక్ వీడియో సృష్టిస్తావా? ఎవరా మహిళ? ఆ మహిళ జీవితాన్ని రోడ్డుపై పెట్టే హక్కు నీకెక్కడుంది? ఆమె ఏమైనా కంప్లైంట్ చేసిందా? ఇప్పుడు బాధితురాలుగా ఆమె ఏమైనా వీడియో చేస్తే అప్పుడు మీరేంటి ఆ వీడియో తీసి ఆయన యొక్క బాధితురాలు అంటూ నువ్వు మాట్లాడచ్చు. అరే ఒక మహిళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చావే, ఆయన వయసు ఎంత? బిఆర్ నాయుడు ఆయన వయసు ఎంత? 74-75 ఏళ్ళు. ఆయనకి నువ్వు ఇదంతా అంటగట్టి ఎందుకింత అక్కసు? పోస్టు దూరం అయితే ఇంతగా పెంచుకుంటావా పగ? అసలు ఏంటి నీ చరిత్ర? అసలు నువ్వు భూమన కరుణాకర్ రెడ్డా, బూతుల కరుణాకర్ రెడ్డా? ఓకే. వీళ్ళు భూమన బ్రదర్స్ కాదు, బూతుల బ్రదర్స్. ఓకే. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి బూతు సుప్రభాతం రచయితలు. ఓకే.